అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. అప్పుల్లో మనమే టాపు, అప్పు కుప్ప చేసేట్లా రేవంతమన్న తోపు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పంపిరు చీర గాజులు, 4 వారాలైనాక అయితరట మాజీలు. దరఖాస్తుకు కట్టాలన్నట పైసలు, అందరికి రుణమాఫీ అవుతుందా అసలు? 21వ ఢిల్లీ టూరు, పరేషాన్లో తిరుగుతున్నాడు రేవంతన్ సారు. కాంగ్రెస్ పార్టీలో మోగనున్నాయి పెళ్లి బాజాలు, లగ్గానికి సిద్ధమైనట రాహుల్ గారు. అయినను పోయి రావలే హస్తినకు, అయినను పోయి రావలే హస్తినకు, అయినను పోయి రావలే హస్తినకు. అయినను పోయి రావలే హస్తినకు. మాయల పకీరు పానం రామశిల్కలో ఉంటది, రావణాసురుని పానం కడుపులో దాపెట్టిన అమృత భాండంలో ఉంటది. అట్లనే మన కాంగ్రెస్ వాళ్ళ పానం ఢిల్లీలో ఉంటది. తుమ్మాలన్నా దగ్గాలన్నా ఢిల్లీలో పోయి పర్మిషన్ తెచ్చుకోవాలి. బీఆర్ఎస్ సర్కార్ పోయి కాంగ్రెస్ సర్కారు వచ్చి సరిగ్గా 9 నెలలు అయిపోయి 10వ నెల నడుస్తున్నది. ఈ 9 నెలల్లో 1 కాదు 2 కాదు 20 సార్లు సీఎం సార్ ఢిల్లీకి చక్కర్లు కొట్టిండు. ఏం చేయమంటారు మేడం, ఎట్లా చేద్దామంటారు సార్? అతనా మేడం? ఠీకే మేడం, ఓకే సార్ అని ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బుయ్యిన విమానం ఎక్కి ఢిల్లీ మొఖాన ఉరుకుతున్నారు సీఎం రేవంత్ల వారు. ఇగో ఇవాళ ఢిల్లీకి 21వ సారి పోయిండు. ఇన్ని మాటల ఢిల్లీకి పోయి రాష్ట్రానికి ఏం తెచ్చిండో గాని ఈసారి అయితే వరద సాయం పట్టుకొస్తందుకు పోయిండని చెప్తున్నారు. మరి సంచులు తీసుకుపోయిండో లేదో గాని పైసలు గట్టిగానే పట్టుకొచ్చేటట్టున్నాడు మన రేవంత్ అన్న అని అనుకుంటున్నారు కాంగ్రెస్ తమ్ముళ్ళు. ఢిల్లీలో మోడీ సారును అమిత్ షా సార్ను కలిసి అటుకెళ్ళటే సోనియా గాంధీని రాహుల్ అన్నను కలుస్తాడట. ఎప్పుడో నింపాల్సిన మంత్రి పదవులు ఇంకా ఖాళీగానే ఉండే కదా. అట్లనే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్చీలా ఎవరిని కూర్చోబెట్టాలనే పంచాయతీ సుత నడుస్తుండే. అవన్నీ మాట్లాడి ఏదో ఒకటి తస్మ చేసుకోనికి వచ్చేటందుకే ఈసారి ఢిల్లీకి పోయిందని మీదికి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. కానీ లోపట అసలు ముచ్చట ఇంకోటి ఉన్నదట. పార్లమెంట్ ఎలక్షన్లను ఈ మధ్య కాలంలో రేవంత్ సార్కు పెరిగిన దూకుడు, ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్న నిర్ణయాల మీద ఢిల్లీ పెద్దలు జనంత గరమే ఉన్నారట. మీకు ఇంకో ముచ్చట ఎరికేనా? ఇవాళ ఢిల్లీకి పోయిన రేవంత్ సార్ కు మొదలు కల్వనికే అపాయింట్మెంటే ఇయ్యలేదట సోనియా గాంధీ మేడం. ఆయనతో తెలంగాణ ఇజ్జత్ పోతది, సీఎం కే టైం ఇయ్యలేదంటే బద్నాం అవుతామని వాళ్ళు చెప్పే వరకు అపాయింట్మెంట్ ఇచ్చిందట పెద్ద మేడం. కారు పార్టీలకెళ్లి షేయి పార్టీలకు గుంజుకున్న ఎమ్మెల్యేల ముచ్చట, కచ్చ తీసుకుంటందుకు పెట్టిన హైడ్రా కమిషన్ తెలంగాణలో కాంగ్రెస్ బుట్టి ముంచేటట్టే ఉంది అని కోపంగా ఉన్నదట అధిష్టానం. నువ్వేరా అని నెత్తిలా అచ్చింతలు వేస్తందుకే రేవంత్ సారు ఢిల్లీకి పిలిచిండట. అందుకే పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు సుత రేవంత్ సార్ ఎంబడి పోలేదట. ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినా ఇప్పటిదాకా కేంద్రం గురించి రేవంత్ సారు తెలంగాణకు ఆకుదేలే పోకదేలే. మరి ఈసారన్న వరద సాయం పట్టుకొస్తాడు కావచ్చునని ఆశలు పెట్టుకున్నారు. పాపం వరదలలో అన్ని కొట్టుకపోయి ఆగమైన అమాయకులు. జనాల కోసం నిధులు తెస్తాడు, అలా పార్టీ పెద్దలతోటి అచ్చింతలే వేయించుకొని వస్తాడు. పాపం రేవంత్ సార్ పరిస్థితి అయినను పోయి రావాలి హస్తినకు అన్నట్టు అయిపోయిందని అంటున్నారు సోషల్ మీడియాలో. ఇస్తినమ్మా వాయినం, తీసుకుంటున్నమ్మా వాయినం. గిదేంది మా శృతి వరలక్ష్మి వ్రతం అయిపోయినాక వాయినాలు పంచుతుందని అనుకుంటున్నారా? ఇవాళ రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్. ఓ లెక్క శ్రావణం పోయి భాద్రపదం వచ్చింది. ఈ వాయినాల ముచ్చటేందని సోచాయిస్తున్నారా? ఎక్కువ ఆలోచించకుర్రి, ఈ వార్త చూడుర్రి. తెలంగాణ రాజకీయాలు మస్తు గరం మీద ఉన్నాయి పోండ్రి. అసెంబ్లీ ఓట్ల కారు గుర్తు మీద గెలిచి చెయ్యి పాటలకు దుంకిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఓ 10 మంది. అలా పదవులు ఉంటాయో ఉడతాయో అని మస్తు టెన్షన్ మీద ఉన్నారట. 4 వారాలల్లా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రంలో ఉన్న పెద్ద కోర్టు కూడా చెప్పే, ఒకవేళ స్పీకర్ సార్ డిసైడ్ చేయకపోతే ఎవ్వరు పిటిషన్ వేయకున్నా మేమే సుమోటో కింద తీసుకొని
ఆ ఎమ్మెల్యేల లెక్కేందో తెలుస్తామని కోర్టు కూడా చెప్పింది. ఇక ఈ కథ ఇట్లా ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఏటేసే కార్యాన్ని కోర్టు చెప్పినట్టు జల్దీగా స్టార్ట్ చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని కలిసి చెప్పొచ్చారు కార్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సారు, కేపీ వివేక్ సారు. అయిటంక తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టి పార్టీ మారిన వాళ్ళను పొట్టు అరుచుకున్నారు. కారు గుర్తు మీద గెలిచి చెయ్యి పార్టీలకు దుంకిన 10 మంది ఎమ్మెల్యేలకు చీరలు, గాజులు, పసుపు కుంకుమ పంపిండు కౌశిక్ రెడ్డి సారు. ఎందుకంటే మీకు దమ్ముంటే మీరు మొగోళ్ళు అయితే రాజీనామా చేసి ఉప ఎన్నికలలో మళ్ళా కొట్లాడి గెలువుర్రి, లేకుంటే ఈ గాజులు చీర కట్టుకొని పబ్లిక్ లో తిరుగుర్రి అని అరుచుకున్నాడు. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగురి పబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చూసిరు కదా, ఇక ఇది ఇట్లా ఉంటే దసరా పండుగ లోపలనే పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద వేటు పడితే మళ్ళా తెలంగాణలో ఓట్ల పండుగ వస్తది. మొదలు పార్టీ మారిన దానం నాగేందర్ సారు, కడియం శ్రీహరి సారు, తెల్ల వెంకటరావు సార్లో ఎమ్మెల్యేల పదవులు పోతాయని అంటున్నారు. అయిటంగా మిగిలిన 7 కొలువులు కూడా ఊడతాయని చెప్తున్నారు. ఇక ఎటు దిక్కు చూసినా తెలంగాణలో మళ్ళా ఓట్లు వచ్చే కోపే కొడుతున్నది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చదువుకున్న పొలగాండ్లకు కొలువులు రాలే, సర్కారు కొలువు చేస్తూ డిమాండ్లు తీరలే, అటు పింఛన్ పెరగలేదు, రైతు బంధు బంద్ అయింది, రుణమాఫీ సక్క కాకపాయే. 10 ఏళ్ల కింద ఉన్నట్టే మళ్ళా కరెంటు కష్టాలు, ఎరువుల తిప్పలు, అన్నదాతల ఆత్మహత్యలు, ఇట్లా అంతా ఆగమాగం ఉన్నది రాష్ట్రం పరిస్థితి. ఈ 10 నెలల్లో 75,000 కోట్ల అప్పు తెచ్చిర్రు, 1,00,000 కోట్ల ఆమ్దాన్ వచ్చింది. మొత్తం 1,75,000 కోట్లు ఏడుకు పోయినాయో తెలియదు. పోనీ రాష్ట్రంలో ఏమైనా పని అయిందా అంటే 1,00,000 రూపాయల పని కూడా కాలేదు. మరి ఇంత కథ నడుస్తుంటే రేపు వచ్చే బై ఎలక్షన్లలో జనం ఓల కోట్లు వేస్తారో చూడాలి. ఇక వెనకటికి ఏం తెలవని ఎల్లయ్య అనేటానకు పిల్లని చూసి లగ్గం కుదిరిచ్చిరట పెద్ద మనుషులు. ఇక ఎల్లనికి లగ్గం కుదిరిందని తెలిసి వాళ్ళొకలు ఇల్లొకలు అడిగిరట ఎల్లయ్యను, ఏమయ్యా ఎల్లయ్య పిల్లను ఏం పెట్టి చేస్తావని. ఏముందుల్లా అందరి లెక్కనే నేను జబ్బలు కొట్టి చెప్పిండట. లగ్గమైన 6 నెలలకు చూస్తే ఏమైందో మీరే చూడుర్రి. వెనక ముంగట చూసుకోకుండా మంచి చెడ్డ తెలుసుకోకుండా మాట్లాడాలంటే మస్తుగా మాట్లాడొచ్చు, కానీ కాడెత్తుకొని ముంగట నడిస్తే తెలుస్తది బరువెంతుంటదో. ఇగో ఇప్పుడు రాష్ట్రం ముచ్చట సుతం అట్లనే ఉన్నది. దేని గురించో అని ఆలోచన చేస్తున్నారా? గా ముచ్చటనే చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ మంచిగా పరిపాలన చేస్తలేదు, మమ్మల్ని గెలిపిండ్రి, మేం అవ్వల్లాజా పాలన చేస్తామని చెప్పి పెద్ద కుర్చీలో కూర్చున్నాడు కదా రేవంత్ సారు. గా సారు ముచ్చటనే గిది. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని సరిగ్గా 10 నెలలైంది గంతే. ఈ 9 నెలల్లో ఓయమ్మనే మస్తు అప్పులు చేసి పాడైరట. 1 కాదు 2 కాదు, గడిచిన 9 నెలల్లో మొత్తం 76,000 కోట్ల అప్పులు చేసిరట. ఇంత కొడితే ఆ అప్పులు చేసి మరి జనాలకేమన్నా చేసిరా అంటే వెనక ముంగట చూసుకుంటే ఏం కానొస్తలేదు. ఏ రాష్ట్రానికైనా ఏదైనా ఆపద ముచ్చట వస్తే అక్కడికి వస్తాయని స్టేట్ సెక్యూరిటీ బాండ్లని ఉంటాయి. రేవంత్ సార్ వచ్చినాక ఏ ఆపద రాకముందుకే గా సెక్యూరిటీ బాండ్లు కుదవబెట్టి 46,118 కోట్ల అప్పు తెచ్చిండు. ఇక కార్పొరేషన్ వాళ్ళ దగ్గరనైతే 29,877 కోట్ల అప్పు కుప్ప వేసి పెట్టిండు. కుర్చీలో కూర్చున్నాక వారం రోజులకే 500 కోట్ల అప్పు తెచ్చిన రేవంత్ సారు 3 రోజులకు 6 రోజులకు వేల కోట్లు అప్పులు చేస్తూనే ఉన్నాడు. ఓరెక్క ఇంట్లో ఆడళ్ళ సంటిది ఒక పూట వెనక ముందుకైతే ఎట్లనో అట్లా చేసి అప్పు జోలికి పోకుండా పూటల్లా తీస్తారు. అసొంటిది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని గిట్లెట్లా అప్పుల కుప్ప చేసిండు రేవంత్ సార్ అని జనాలు అనుకుంటున్నారు. ఓ ఇల్లు కట్టాలంటే గోడకు ఎన్ని ఇటుకలు పెట్టాలి, ఒక సిమెంట్ బస్తాకు ఎంత ఉష్క కలపాలని మేస్త్రికి తెలిసుంటది. గంట మటుకు సీఎం సార్ కు తెలియదా? గిన్నప్పులు చేసి పెడితే రేపన్నాడు ఎట్లా అని అడుగుతున్నారు జనాలు. ఓ సుశీలత్త, మీకు రుణమాఫీ అయిందా? ఓ నర్సే తాత, బ్యాంకుకు పోయొచ్చినవా? రుణమాఫీ అయిందా నీకు? అగో వెంకటేశం మామ, ఏమైంది గట్ల కూర్చున్నావు? నీకు సుతం రుణమాఫీ కాలేదా?
అయితే జప్పన పైసలు పట్టుకొని బ్యాంకుకు పోండ్రి, రుణమాఫీ కోసం ఇంకో పారి దరఖాస్తు పెట్టిండ్రి అన్నట్టు దరఖాస్తుకు 2000 పట్టుకోపోరి. ఎందుకని అనుకుంటున్నారా? ఇగో ఈ వార్త మొత్తం చూడండి. కొండ నాలుకకు మందే పోతే కొండ నాలుక ఊసిపోయినట్టే ఉన్నది కదా. అవును మరి, రాష్ట్రంలో సర్కారుల తీరు చూస్తే గట్లనే కొడుతుంది. చేసుకుంటేందుకు అవకాశం లేకనే బ్యాంకులలో అప్పులు తెచ్చుకున్నారు రైతులు. మాకు ఓట్లేస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు కదా కాంగ్రెస్ వాళ్ళు. గెలిచినాక ఓ అడ్డడు బుడ్డడు మందికి రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. ఆడ కొంతమంది ఈడ కొంతమంది రుణమాఫీ అయినోళ్ళు సంబరంగా ఉంటే రుణమాఫీ కానోళ్ళు మాత్రం బ్యాంకుల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఓ సారు మాకు రుణమాఫీ కాకపోయానని మళ్ళా దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. రుణమాఫీ అయితే బాగుండునని తిరుగుతున్న రైతుల అవసరం ఆసరా చేసుకొని కొంతమంది ఆఫీసర్లు దొరికిన కాడనే బరకాలే అన్నట్టు చేస్తున్నారు. రుణమాఫీ కానోళ్ళు మళ్ళా దరఖాస్తులు పెట్టుకోవాలని సాటింపు లేపించి దరఖాస్తుకు 200 నమోదు చేసుకుంటేందుకు 2000 వసూలు చేస్తున్నారు. నిజంగానే సర్కారు రుణమాఫీ కానోళ్ళ కాడ ఫీజులు వసూలు చేసి రుణమాఫీ చేస్తున్నదేమో అని ఏం తెలవని కొంతమంది అమాయకులు ఆఫీసర్లకు పైసలు సమర్పించుకుంటున్నారు. అయినా సుతం రుణమాఫీ అయినోళ్ళ లిస్టుల పేరు రాకపోయేసరికి పెద్ద ఆఫీసర్ల దగ్గరికి పోయి ఉన్న ముచ్చట చెప్పిండు. దరఖాస్తు చేసుకుంటేందుకు పేరెక్కిచ్చేటందుకు మా కాడ పైసలు తీసుకున్నారు, మాకెందుకు రుణమాఫీ కాలేదు, మా పేరెందుకు రాలేదని గట్టిగా అడిగేసరికి అసలు ముచ్చట బయటపడ్డది. రుణమాఫీ చేసుడేమో గాని పాపం పొద్దుమాపు దుక్కి దున్ని పంట పండించే రైతుల పంట నములుతున్నారు సర్కారోళ్ళు. ఇగో అందరూ మంచిగా సౌరం చేపించుకోరి, కొత్త బట్టలు కొనుక్కోరి, టిప్పు టాప్ గా తయారు కారి. పెళ్ళంటే ఎట్లుండాలి, ధూమ్ ధామ్ చేయాలి, హవా మొత్తం మనదే నడవాలి. ఏమంటున్నా, తయారై రెడీగా ఉండుండ్రి. ఎన్నాళ్ళు వేచిన ఉదయం అది ఈనాడే నిజమైతున్నది. ఏళ్ల కమానకెళ్ళి ఎప్పుడెప్పుడా అని చూస్తున్న కళ్ళకు సంబరం అవుతున్నది. దేని గురించి చెప్తున్నా, ఎవరి పెళ్లి అని ఆలోచన చేస్తున్నారా? ఇంకెవరు, కాంగ్రెస్ పార్టీ యువరాజు యువనేత రాయ్బరేలీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సారథి. అవునులా, ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఎదురు చూపులకు ఇక సెలవు పెట్టుండ్రి. పెళ్లి వేడుకలకు అందరూ తయారుండుండ్రి. 54 ఏళ్ల కాంగ్రెస్ యువనేత మొత్తానికి పెళ్లి చేసుకోబోతున్నారట. లగ్గ ముచ్చట చెప్తున్నారు గాని పెళ్లి పిల్ల ఎవరో చెప్పలేదని చూస్తున్నారా? ఇగో గీవనే, పేరు ప్రణతి షిండే. ఈమె సుతం కాంగ్రెస్ పార్టీ ఎంపీనే. షోలాపూర్ లో కాంగ్రెస్ పార్టీకి వెళ్లి పోటీ చేసి ఎంపీగా గెలిచింది. మహారాష్ట్ర పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్ చేసిండు కదా సుశీల్ కుమార్ షిండే. ఆయన బిడ్డనే గీ ప్రణతి షిండే. అప్పట్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అని ఒక యాత్ర చేసిండు కదా. గా యాత్రలో ఇద్దరికి పరిచయం అయిందట. అప్పటి సంది ఒకరి మీద ఒకరికి ప్రేమ పొంగిందట. వయసు మీద పడుతుంది, పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని అప్పటికే పార్టీలో చాలా మంది రాహుల్ గాంధీని అడుగుతున్నారట. వాళ్ళందరి ప్రశ్నలకి ఇగో ఇప్పుడు సమాధానం దొరికిందని 3 రంగుల జెండా కార్యకర్తలు సంబరపడుతున్నారు. ఈ విషయం ఇటు రాహుల్ గాంధీ ఇంట్లో అటు ప్రణతి షిండే వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడుకున్నారట. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ దీని గురించి ఏడో చెప్పలే గాని కాంగ్రెస్ పార్టీలు మాత్రం గట్టిగా మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ యువరాజా వారి పెళ్లి శుభవార్త ఎప్పుడు ప్రకటన చేస్తారో. ఇవి 5 ముచ్చట్లు. ఇంకిన్ని మస్తు మస్తు ముచ్చట్లతో మళ్ళీ వస్తా. ఉంటాయిగా.